హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా మనం దీన్ని 499కు ఫుల్ వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ అనేది తీసుకొచ్చాం. చాలామంది అభ్యర్థులు ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలని చెప్పేసి అడిగారు. సో అందుకోసం మనం టెస్ట్ సిరీస్ సంబంధించి సపరేట్గా మనం ఒక కోర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు జస్ట్ 299 రూపీస్కి అందించడం జరుగుతుంది. దీనిలో మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి యాజ్ ఫర్ సిలబస్ ప్రకారం టీజీపీఎస్సీ సిలబస్ ప్రకారం మీకు డేట్ వైజ్గా చాప్టర్ వైజ్గా టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మనం 2 టెస్టులు అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ప్రతి టెస్ట్కు అండ్ ప్రశ్నకు సంబంధించిన మీకు వివరణ ఉంటుంది తెలుగులో, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి. లేటెస్ట్ ప్రశ్నలు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ దీన్ని తీసుకున్నటువంటి ఐటమ్ చేయండి. తర్వాత దీని యొక్క ప్రైస్ అయితే పెంచబోతుంది. ఇంకా వాటితో పాటుగా మనకు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1కి సంబంధించి ఫుల్ కోర్స్ కావాలనుకుంటే 499 ఉంది. దానిలో మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది అండ్ టెస్ట్ సిరీస్ వస్తుంది. ఇంకా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్స్ కావచ్చు, తెలుగు మీడియం కోర్స్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఉంది. మనకు తెలుగు మీడియం కోర్స్ అనేది 299 ఉంది. అదే ఇంగ్లీష్ మీడియం కోర్స్ అయితే 499 రూపీస్ ఉంది. ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. ఎస్ఐపిసి అండ్ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే తీసుకోండి. ఫ్రెండ్స్, రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీఎస్ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. 2000 డ్రైవర్ పోస్టుల భర్తీ, ఇతర విభాగాల్లో మరో 1000కి పైగా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ అని చెప్పేసి మనం ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ జరగవచ్చు. ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, త్వరలోనే నోటిఫికేషన్ వేసి ఎంపిక చేసి ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్లయితే చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించడంతో పాటు మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. సో ఇప్పటి వరకు ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, వారు 5500 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు మంత్రి పేర్కొన్నట్లు ఇక్కడ మనం అంటే వారికి ఇంత మనీ ఆదా అయిందని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నట్టు చూడవచ్చు. ఇక్కడ మనకు వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా ఇచ్చారు. మనకి ఆర్టీసీలో ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముంటుందని చెప్పేసి ఇప్పటివరకు అయితే మనకు క్లారిటీ లేదు. ఒకవేళ మీకు అది కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. నేను వీలైతే ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఏమి ఉండవచ్చు అనేది కూడా తెలుసుకొని మరొక వీడియోలో మీకు రేపు లేదా ఎల్లుండి ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే డ్రైవర్ పోస్టులు వచ్చేసి 2000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి మనకు అత్యధికంగా ఉన్నాయి. ఈ శ్రామిక్ పోస్టులు వచ్చేసి 743 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ సంబంధించి 84, సేమ్ డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ సంబంధించి 114 ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ వచ్చేసి అంటే దీన్ని మనం డిపో మేనేజర్ అంటాం, 25 పోస్టులు ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ వచ్చేసి 18 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ సంబంధించి 23 పోస్టులు ఉన్నాయి. అండ్ సెక్షన్ ఆఫీసర్ సివిల్కి సంబంధించి 11 ఉన్నాయి. అండ్ అకౌంట్ ఆఫీసర్స్ వచ్చేసి 6 ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ జనరల్ వచ్చేసి 7, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ వచ్చేసి 7 పోస్టులు. టోటల్గా ఇక్కడ మనకు ఈ 3038 పోస్టులకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లయితే ప్రకటించడం జరిగింది. ఇది కూడా మనకు యాజ్ ఫర్ జాబ్ క్యాలెండర్ ప్రకారమే మనకి నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఇక్కడ ఆర్టీసీలో 3038 కొలువులు త్వరలోనే నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం సూచన అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకు పిలుపునిచ్చినట్టు చూడవచ్చు. ఇప్పటికే ప్రజాప్రభుత్వం నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ దాదాపుగా 60,000కు పైగా గవర్నమెంట్ జాబ్ను భర్తీ చేసిందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ తెలిపినట్టు చూడవచ్చు. జాబ్ క్యాలెండర్ ప్రకారం మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనట్లు వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పినట్టు చూడవచ్చు. సో మనకు జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది. యాజ్ ఫర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకి ఉద్యోగాల భర్తీ అయితే ఉండబోతున్నట్లయితే కనబడుతుంది. అంటే మనకు లాస్ట్ టైం ఇచ్చిందని రివైజ్డ్ చేసి డేట్స్ కావచ్చు, ఇంకొన్ని వేకెన్సీస్ యాడ్ చేస్తూ కొత్త నోటిఫికేషన్లు కూడా యాడ్ చేస్తూ నోటిఫికేషన్స్ అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మనకు గతంలో కూడా చూసాం ఆర్టీసీలో ఈ 3000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. కాకపోతే జాబ్ క్యాలెండర్ ఉంది కనుక దానిలోనే దీన్ని యాడ్ చేసి ఇవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే కనబడుతుంది.
నెక్స్ట్ ఇక్కడ మనకు వీఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ చూడవచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనకు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే జీవో 129 రద్దు చేయాలని కేసు వేసినటువంటి రెవెన్యూ సంఘం నాయకులు ఆ నాయకుల తీరుతో ఇబ్బంది పడుతున్నటువంటి రెవెన్యూ ఉద్యోగులు ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చినటువంటి 6,000 పైచీలకు పూర్వపు వీఆర్ఏ కావచ్చు వీఆర్ఓలు నియామకాలు వివాదాస్పదం కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకు ఈ జీపీఓలు రిక్రూట్మెంట్ చేయాలని యోచనలో ప్రభుత్వం. అంటే మనం మొన్న చూసాం ఏంటంటే ఇటువంటి వివాదం అవుతుందని చెప్పేసి కంప్లీట్ ఈ 10,000 వేకెన్సీస్ను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయాలనేటువంటి యోచనలో ఉన్నట్లు కనబడుతుంది. ఎందుకంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇక్కడ జీవో 129 ద్వారా ఈ సర్వీస్ అనేది జీరో. మనకి ఎవరైతే అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి వెళ్ళి అంటే అంతకుముందు వీఆర్ఏ ఉన్నారు కదా వాళ్ళు మళ్ళీ ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి సర్వీస్ జీరో అవుతుంది. ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా రావట్లేదు. దానివల్ల అవి మాకు కావాలి అని చెప్పేసి వీళ్ళు కోర్టుకి అయితే వెళ్ళారు. సో ఇదంతా వివాదాస్పదంగా మారుతుందని చెప్పేసి ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేటువంటి యోచనలో ఉన్నట్లుగా మనం గత 2 డేస్ నుంచి అయితే వార్తలు వింటున్నాం. ఇక్కడ అదే ఇచ్చారనమాట. సో ఇక్కడ విషయం అయితే గ్రామ పరిపాలన అధికారుల రిక్రూట్మెంట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. సో గతంలో వీఆర్ఏ కావచ్చు వీఆర్ఓలుగా పనిచేసే వారికి ఈ జీపీఓలుగా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే వారి నుంచి ఆప్షన్లు సైతం స్వీకరించింది. సుమారుగా 6,000కు పైగా ఈ పూర్వపు వీఆర్ఏలు కావచ్చు వీఆర్ఓలు సైతం ఆప్షన్లు ఇచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ప్రస్తుతం కొందరు రెవెన్యూ ఉద్యోగుల సంఘాల నాయకులు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కోర్టులో కేసు వేసినట్లయితే తెలుస్తుందని చెప్పేసి ఇచ్చారు. సో ఇవన్నీ ప్రాబ్లం అవుతుందనే ప్రభుత్వం కంప్లీట్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేటువంటి యోచనలో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. అయితే చాలామంది అభ్యర్థులు మన ఛానల్ సబ్స్క్రైబర్ ఈ ఉద్యోగాలకు సంబంధించి వీడియో కోర్స్ తీసుకురమ్మని చెప్పేసి అయితే అడుగుతున్నారు. యాక్చువల్లీ మనకు సిలబస్ పైన క్లారిటీ లేదని ఇప్పటివరకు నేనైతే కోర్స్ తీసుకురాలేదు. పేపర్ 1కి సంబంధించి నేను విత్ ఇన్ షార్ట్ టైంలోనే తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో మీకు ఈ జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి మనకు గత సిలబస్ ఆధారంగా అయితే ఒక కోర్స్ అయితే 1 or 2 డేస్లో నేను డిజైన్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ మనకు సిలబస్ చేంజ్ అయినా అండ్ పేపర్ 2 ఉన్న కూడా దానిలో మీకు అది కూడా యాడ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు చదువుకుంటాం సార్ అని చెప్పేసి అంటున్నారు. సో విత్ ఇన్ 1 or 2 డేస్లో మీకు ఈరోజు ఈవినింగ్ లేదా రేపటి వరకు నేను ఆ కోర్స్ క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దానిలో మళ్ళీ మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఒకవేళ పేపర్ 2 వచ్చినా మళ్ళీ యాడ్ చేయడం జరుగుతుంది అండ్ కొత్త టాపిక్స్ ఏమైనా కూడా యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అంటూ చూడవచ్చు. ఏఈ పోస్టులకు మస్తు డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 390 పోస్టులకు 10,000 దరఖాస్తులు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో మండలానికి ఒకరు నియామకం. మార్కుల ఆధారంగా రిక్రూట్మెంట్ పూర్తయిన సెలక్షన్. 23న అపాయింట్మెంట్ ఆర్డర్లు. వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి విధుల్లోకి కొత్త ఏఈలు అంటూ చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలు కోసం అవుట్సోర్సింగ్ పద్ధతిలో 390 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈల భర్తీ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కు భారీ స్పందన వచ్చిందంట. సో మండలానికి ఒక ఏఈ పోస్ట్ భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వగా సుమారుగా 10,000 మంది దీనికి అప్లై చేసుకున్నట్లయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మ్యాన్ క్యాండ్ ఎంటర్ప్రైజెస్ ద్వారా ఈ ఏఈల భర్తీ కోసం ఈ నెల 4న జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారంట. దరఖాస్తులు అదే రోజు నుంచి స్వీకరించగా గడువు ఈ నెల 11తో ముగిసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో దాదాపుగా ఉన్న పోస్టులు 390 అయితే 10,000 దరఖాస్తులు వచ్చినట్టుగా ఇక్కడ ఒక న్యూస్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి తెలంగాణ నదీ వ్యవస్థ జాగ్రఫీకి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ ప్రపంచ చరిత్ర అని చెప్పేసి దానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూడవచ్చు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటూ వెలుగు సక్సెస్లో చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు. వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. మనం ప్రతిరోజు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందిస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ లైక్ చేయండి. ముందు కూడా మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. గత 6 years నుంచి నేను కంటిన్యూస్గా మీకు ఎపిసోడ్ అయితే అందిస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కండి. దానిలో కూడా రెగ్యులర్గా చాలా మంచి అప్డేట్స్ ఇస్తున్నాను. హైదరాబాద్లో ఎకో టౌన్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. జపాన్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం. పర్యావరణ పరిరక్షణ మా లక్ష్యం. సీఎం అంటే ఇక్కడ చూడవచ్చు. ఈ మురాసాకి ప్రాజెక్టును సందర్శించినట్టు రేవంత్ రెడ్డి బృందం. మనకి ఏదైతే జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం ఆదివారం ఈ పర్యావరణ హిత కిటాక్యూషు నగరం, ఇది మనకు జపాన్లో ఉంటుంది, ఆ నగరాన్ని అయితే వీళ్ళు సందర్శించడం జరిగిందనమాట. సో హైదరాబాద్లో ఈ ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్కు చెందినటువంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందం కూర్చుకున్నట్లు ఇక్కడ గుర్తుంచుకోండి. డైరెక్ట్గా అడుగుతాడు. సో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ ఎకో టౌన్ టూరిజానికి సంబంధించి అంటే ఎకో టౌన్ ఏర్పాటుకు సంబంధించి ఈ క్రింద ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది, ఏ దేశంలో ఉన్నటువంటి సంస్థలతో ఒప్పందం చేసుకుందని చెప్పేసి అడగవచ్చు. జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ జపాన్కి సంబంధించి నేను అంటే జపాన్ పర్యటనలో చాలా పెట్టుబడులు మన తెలంగాణకు రావడం జరిగింది. చాలా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కూర్చుకుంది. వాటన్నిటి మీద నేను ఒక స్పెషల్ వీడియో కూడా మీకు నేను కరెంట్ అఫైర్స్లో భాగంగా అందిస్తాను.
అయితే చాలామంది ఏప్రిల్ 1 to 15కి సంబంధించిన వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. వితిన్ 3 or 4 డేస్లో నేను ఫస్ట్ 15 డేస్ సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొంచెం నా పర్సనల్ వర్క్ వల్ల అది డిలే అవుతుంది. ఆ వీడియో కూడా వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి 2 or 3 డేస్. ఇక భారత్ సమ్మిట్కు 100కు పైగా దేశాల ప్రతినిధులు అంటూ చూడవచ్చు. సో 25-26 తేదీలో హైదరాబాద్లో నిర్వహణ, గ్లోబల్ జస్టిస్ అందించడం ఇతివృత్తం అన్నమాట. సో హాజరు కానున్నటువంటి ఏఐసిసి చీఫ్ ఖార్గే, రాహుల్, ప్రియాంక అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోండి, ఒక ఇంటర్నేషనల్ మీటింగ్ అనేది మన హైదరాబాద్లో జరుగుతుంది కనుక ఇటువంటి వాటిపైన మనకు ఎగ్జామినర్ నేరుగా అడుగుతారు అనమాట. సో 25-26 తేదీలో మనకు ఈ గ్లోబల్ జస్టిస్ను అందించడం అనేటువంటి ఇతివృత్తంతో మనకు ఈ మీటింగ్ భారత్ సమ్మిట్ అనేటువంటి జరగబోతుంది. ఇక్కడ చూడవచ్చు గ్లోబల్ జస్టిస్ అనేది దీని యొక్క ఇతివృత్తం కింద గుర్తుంచుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకు హైదరాబాద్ మహానగరం మరో కీలక సమావేశానికి వేదిక కానుంది. సమృద్ధి భారత్ ఫౌండేషన్ సహకారంతో 25-26 తేదీలో మనకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్, దీన్ని హెచ్ఐసిసి అంటాం, అక్కడ మనకు భారత్ సమ్మిట్ 2025 నిర్వహణ ప్రభుత్వం దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తుందట. అలీన ఉద్యమానికి పునాది వేసినటువంటి చారిత్రాత్మకంగా ఈ బాండింగ్ సమావేశం 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సమ్మిట్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు అనమాట. సో గుర్తుంచుకోండి, ఇతివృత్తం గుర్తుంచుకోవాలి, జరుగుతున్నటువంటి ప్లేస్ భారత్ సమ్మిట్ అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్, ఏటీఎంలో బంగారం వేస్తే బ్యాంకు ఖాతాలోకి నగదు జమ అంట, చైనాలో నూతన ఆవిష్కరణ. మనకు ఇక్కడ వినూత్న ఆవిష్కరణలో ముందున్నటువంటి చైనా మరొక ప్రయోగాన్ని అయితే చేసింది. ఎవరైనా ఏటీఎంలో తమ బంగారాన్ని వేస్తే వాళ్ళ యొక్క అకౌంట్లో మనీ రూపంలో ఆ ఖాతాలోకి ఆ మనీ అనేటువంటి యాడ్ అవుతుందట. దీన్నే గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరైనా తమ వద్ద ఉన్న బంగారాన్ని, నగలు లేకుండా కాసులు వంటివి ఏటీఎంలో జమ చేయవచ్చు. వెంటనే దాన్ని కరిగించి స్వచ్ఛత లెక్కిస్తుందంట. అది అత్యాధునిక తూనిక విధానం ద్వారా దాని యొక్క బరువును కూడా అది అప్పుడే క్యాలిక్యులేట్ చేసి చెప్తుందంట. సో ఇటువంటి ఒక నూతన ఆవిష్కరణ ఎక్కడ వచ్చిందని చెప్పేసి అడగవచ్చు, చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి. తెలంగాణలో మనకు ఫైర్ ఫైటింగ్ రోబోలు అనేటువంటి తీసుకురాబోతున్నారట, ఇది కూడా గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా అన్నమాట ఇది. సో ప్రమాదకర అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ఈ అధునాతన ఫైర్ ఫైటింగ్ రోబోలను అందుబాటులోకి తెచ్చిందంట. సో ఈ రోబోలు అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ప్రాణాలకు ముప్పు ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి కొన్ని సహాయక చర్యలు సమర్థవంతంగా నిర్వహిస్తాయంట. సో ప్రారంభంలో మనం వీటిని ఫ్రాన్స్ దేశం నుంచి ఈ 3 అత్యాధునిక రోబోలను సమకూర్చుకున్నాం. ఒక్కొక్కటి 2 కోట్ల చొప్పున మొత్తం 6 కోట్లు ఈ ప్రాజెక్ట్కి వెచ్చించినట్లు ఇక్కడ జరగవచ్చు. ఇవి మనకు ఫస్ట్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి జిల్లాలో పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తాయని చెప్పేసి ప్రకటించారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఏ దేశం నుంచి వీటిని మనం తీసుకున్నామంటే ఫ్రాన్స్, ఎక్కడ అందుబాటులోకి వస్తున్నాయంటే హైదరాబాద్ అండ్ రంగారెడ్డి. ఇంకా నెక్స్ట్, సినిమా భారతీయ సినిమాకు 112 ఏంటంటూ చూడవచ్చు. నేడు భారతీయ తొలి చిత్రం రాజా హరిశ్చంద్ర విడుదలైనటువంటి రోజు అంటూ ఇక్కడ గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో మనకు భారతీయ తొలి చిత్రం ఏంటని చాలాసార్లు క్వశ్చన్ అడిగిండు, రాజా హరిశ్చంద్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి. అది ఏ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సినిమాని తీసిరని చెప్పేసి అడిగిండు. 1913 ఏప్రిల్ 21వ తేదీన తొలి భారతీయ చిత్రంగా మనకు దాదా సాహెబ్ ఫాల్కే తెరకెక్కించినటువంటి రాజా హరిశ్చంద్రను ప్రదర్శించడం జరిగిందనమాట. సో ఇతని పేరు మీదనే మనకు దాదా ఫాల్కే అవార్డు కూడా తీసుకొచ్చారు. అది ఏ సంవత్సరంలో ఈ దాదా ఫాల్కే అవార్డు తీసుకొచ్చారు అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఇది మనకు ఇప్పటికి 112 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది ఏప్రిల్ 21 నాటికి, గుర్తుంచుకోవాలి. ఇటువంటి మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పరంగా కూడా అడుగుతాడు. ఇంకా నెక్స్ట్, ఐసీఏఆర్ డీజీగా మంగీలాల్ అంటే ఇక్కడ చూడవచ్చు. మనకు భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్గా వ్యవసాయ పరిశోధన విద్యా విభాగం కార్యదర్శిగా మనకు డాక్టర్ మంగీలాల్ జాట్ను కేంద్ర ప్రభుత్వం అయితే నియమించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఇక్రిషాట్ గ్లోబల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా కూడా విధులు నిర్వహిస్తున్నారట. ఇది నియామకానికి సంబంధించి మనం నేరుగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 1 సెకండ్, భారత్లో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా, మనం ఆల్రెడీ చూస్తాం. ఫస్ట్ అమెరికా, తర్వాత చైనా అని చెప్పేసి కూడా 2 డేస్ బ్యాక్ అయితే చూడడం జరిగింది. అదే చైనా తోటి మనకు ఈ వాణిజ్యం కొంత తగ్గుతుంది, అమెరికా తోటి అయితే పెరుగుతుంది, అది గుర్తుంచుకోండి. మనకు ఇటువంటి క్వశ్చన్స్ స్టేట్మెంట్ బేస్డ్లో వేస్తారు. ఇటీవల ఉన్నటువంటి 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వాణిజ్యం అనేది చైనాతో తగ్గుతూ అమెరికాతో పెరుగుతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అది కరెక్టా కాదా తెలవాలంటే మనకి ఇటువంటి డేటా తెలియాలి. క్వశ్చన్ ఇక్కడ ఉన్నట్టుగానే నేరుగా అడగడు ఎగ్జామ్లో, కొంచెం క్రియేటివిటీని యూజ్ చేస్తూ క్వశ్చన్ అడుగుతారు. మనం కూడా చదివేటప్పుడు అట్లనే చదువుకొని గుర్తుంచుకోవాలి. సో రాష్ట్రాల స్వయం సాధికారతపై కమిటీ అంటే ఇక్కడ చూడవచ్చు. సో తమిళనాడు ప్రభుత్వం ఈ రాష్ట్రాల స్వయం సాధికారత పైన మనకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా చేసినటువంటి కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఒక కమిటీ వేసిందండి. ఇది గుర్తుంచుకోండి, ఇతని నేతృత్వంలో కమిటీ వేసింది. ఇట్లా అడుగుతారు, రాష్ట్రాల స్వయం సాధికారతపై ఇటీవల ఏ రాష్ట్రం కమిటీ వేసింది అంటాడు. జస్ట్ తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్లా నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. తమిళనాడు, కేరళ ఇవి ఎక్కువగా మనకు వార్తల్లో ఉంటాయండి, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. కరెంట్ ఇక్కడ ఈ వీక్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసినాయి. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికాకు చెందినటువంటి ఈ యాక్సియం స్పేస్ ఎక్స్లు రెండు కలిసి మనకు మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అయితే పంపించేటువంటి ఈ యాక్సియం
మిషన్ 4లో దీన్నే AX4 అని చెప్పేసి పిలుస్తున్నారు. దీనిలో వ్యోమగాములతో పాటు భూమి మీద మనకు అత్యంత అరుదైనటువంటి జీవి అయినటువంటి నీటి ఎలుగుబంటి ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకెళ్తున్నారు అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఈ యాక్సియం మిషన్ ప్రైవేట్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ G213 ద్వారా పంపించనున్నట్లు ఇక్కడ గుర్తుంచుకోవాలి. దాంతోపాటు ఇక్కడ దీనిలో మరీ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ భారతీయ వైమానిక దళం టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్గా ఉన్నటువంటి శుభాన్ శుక్లా దీనిలో కూడా ఎవరైతే 4 వ్యోమగాములు ఉన్నారో దానిలో ఇతను ఒకడు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనం గతంలో కూడా 2 or 3 times డిస్కస్ చేసినాం. ఇక్కడ మనకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక 3D స్వదేశీ సాంకేతికతో లదాఖ్లో ఉన్నటువంటి లేహ్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. నిన్న కూడా చూసాం. అదేవిధంగా మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్గా మనకు రీసెంట్గా షమీమ్ అఖ్తర్ గారు నియమితులు కావడం జరిగింది. ఇది కూడా మనం చూడడం జరిగింది. ఇవి మనకు విద్యా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్కి ఇక్కడ మనం తీసుకొచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్సు కావచ్చు, అండ్ గ్రూప్ 1 ఫుల్ కోర్సు, అండ్ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ సంబంధించి, ఇంకా అవే కాకుండా SI కానిస్టేబుల్, ఫారెస్ట్ బిట్ ఆఫీసర్, అండ్ గ్రూప్ 2 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కోర్సెస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి, నచ్చినట్లయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.